గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మందరి కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది. నార్త్లో అయిపోయింది, ఇప్పుడు సౌత్కి కూడా వస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్ఐఆర్ వస్తుందని. ఈ ఎస్ఐఆర్ వల్ల సార్ ఒకవేళ మన ఓటు కోల్పోతే కనుక ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. మన ఆధార్ను కూడా వాళ్ళు పూర్తిగా డిలీట్ చేసే అవకాశం ఉంది. అసలు మంది ఈ దేశమే కాదని చెప్పి ఒక ముద్ర వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అసలు ఏంటి సార్ ఎస్ఐఆర్ వల్ల ఏం జరగబోతుంది? ఈ ఎస్ఐఆర్ అనేది ఓటర్ నమోదు ప్రాతిపదికగా నేను చేసినటువంటి పద్ధతి. అంటే ఓటు సరి అయినా కాదా ధృవీకరించడం. 2001, 2002లో ఒకసారి జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్నంత సీరియస్నెస్తో జరగలేదు. మామూలుగా చేశారు, ఆ అడ్రస్లో ఉన్నారో లేదని చెక్ చేశారు. అడ్రస్లో లేకపోతే ఏ అడ్రస్లో ఉన్నారో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి, అక్కడ ఓటు తీసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు, చేశారు, ఎంత బాగానే ఉంది. కానీ ఈసారి ఎంత స్ట్రిక్ట్గా చేస్తున్నారంటే, బెంగాలు లోపల చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో 95 లక్షల మందిని తీసేయడం జరిగింది. ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ వాళ్ళ డౌట్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్ నుంచి అంటే మనం అటువైపున బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా దాంట్లో ఉన్నారా అనేది డౌట్స్. రోహింగ్యాలు అని చెప్పి మనకు తెలిసిన విషయమే. కొంతమంది మయన్మార్ నుంచి కూడా వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కలిసి కొన్ని రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. వీళ్ళందరినీ ఈ దేశం నుంచి పంపించాలి అంటే, ఎవరైతే ఈ దేశంలో పుట్టలేదో వాళ్ళు సరైన ప్రాతిపదిక మీద వాళ్ళు వేరే దేశం నుంచి వీసా తీసుకొని ఈ దేశంలో ప్రవేశించలేదు, దొంగచాటుగా ప్రవేశించారు, వీళ్ళందరినీ ఈ దేశం నుంచి సరిహద్దులు దాటించాలనేది లక్ష్యం. ఇది చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయాలి, డబల్ ఓట్లు ఉంటే అవి తీసేయాలి. కొంతమందికి 2 చోట్ల కాకుండా 3 చోట్ల 4 చోట్ల కూడా ఓట్లు ఉన్నట్టు పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. పర్ఫెక్ట్గా ఎంతైతే ఇవాళ ఓటేయడానికి సిద్ధపడేటువంటి జనం ఉన్నారో ఆ జనం మాత్రమే లైవ్లీగా దాంట్లో పేర్లు ఉండాలి, దీని లక్ష్యం. కానీ జరుగుతున్నది ఏమిటంటే, బెంగాల్ను చూసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లను మొత్తం తొలగించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపించింది. అక్కడ చేసిన దాంట్లో బీజేపీ 95 lakhs 95 లక్షల ఓట్లు 96 లక్షల ఓట్లు తీసేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మమతా బెనర్జీ స్వయంగా వెళ్ళి సుప్రీంకోర్టులో వాదించింది. తర్వాత 25 లక్షల ఓట్ల వరకు దాంట్లోంచి సరైనవే, అవి మళ్ళీ తిరిగి దీంట్లో పెట్టమని చెప్పారు. కానీ అప్పటికే టైప్ అయిపోయిందని దాన్ని కూడా చేసిన పరిస్థితి లేవు. అంటే 25 లక్షల ఓట్లు సరిలో పోకుండా ఉండేవి అనేది సుప్రీంకోర్టు చెప్పిందంటే, మరి వాస్తవంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తప్పే కదా. అది ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైపోయి ఎలాగైనా సరే బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లన్నిటి కూడా తీసేసేసి బీజేపీకి అనుకూలమైన ఓట్ల నుంచి బీజేపీని నెగ్గించాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నది అనేది అభియోగం. సరే, ఇది ఇలా ఉండగా ఒకవేళ సర్ లోపల ఓటింగ్ రైటు పోగొట్టుకున్నాం, ఓటర్ ఐడి పొందలేకపోయినాం, వాళ్ళు అడిగిన సర్టిఫికెట్లు కానీ వాళ్ళు అడిగిన పేపర్స్ కానీ ఇన్ టైంలో మనం సబ్మిట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మన ఓటు పోతుంది. ఓటు పోయినట్టయితే ఏమిటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి ఏమిటంటే, ఇవాళ రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణలో చూసుకున్నట్టయితే 1,04,00,000 రేషన్ కార్డులు సుమారుగా ఉన్నాయి ఇవాళ. దాని ఫలితంగా ఎంతమంది దాని నుంచి లబ్ధి పొందుతున్నారంటే, ఏది గవర్నమెంట్ పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ ఇట్లాంటివన్నీ కూడా 3,30,00,000 పైన దాదాపు లబ్ధి పొందుతున్నారు. మనకున్న జనాభానే 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్యలోనే ఇప్పుడు తెలంగాణ జనాభా కనబడుతుంది. మరి దీంట్లో బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు 65%, 68% అంటున్నారు. అంటే ఇంకో 32% ఉండాలి కదా. మరి ఎక్కడున్నారు? 3,30,00,000 పైన లబ్ధిదారులుగా ఉన్నారంటే వీళ్ళంతా బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టే కదా. వీళ్ళు కాకుండా ఇంకో 30% తీసుకుంటే దాదాపు ఇంకో 1 కోటి మంది రావాలి. ఈ 1 కోటి మంది ఎక్కడున్నారు? ఇది అంటే ఏంటి? డబుల్గా అర్హత లేని వాళ్ళు కూడా, మ్యాక్సిమంగా డబ్బున్న వాళ్ళు కూడా, క్యాపబిలిటీ ఉండేవాళ్ళు కూడా రేషన్ కార్డు జాబ్లతో జాయిన్ అయ్యారు. దివ్యాంగుల జాబ్లో జాయిన్. దివ్యాంగులుగా కొంతమంది కనబడుతున్నారు. కొంతమంది రకరకాల పెన్షన్లకి ఏం కావాలో దాని ప్రకారంగా వాళ్ళు మారిపోయారు. అంటే నిజమైన వాళ్ళు కారు, వాళ్ళు చాలామంది దొంగలే ఉన్నారు దాంట్లో. వీళ్ళని తీసేద్దామా, పొలిటికల్ పార్టీస్ అన్నీ వెదిరించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం చేతనే ఒక ఆథరైజ్డ్ సర్టిఫికెట్ లాగా సర్ను భావిస్తుంది.
అంటే సర్లో ఓటింగ్ రైట్ లేదు అంటే వాడు ప్రభుత్వ పథకాలకి ఎలిజిబుల్ కారు అని చెప్పి ముద్ర వేసి ఒక సంతకం పెట్టి సేమ్ ఇచ్చేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఎగిరిపోతాయి. దాంతోపాటుగా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, పిల్లల కోసం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆడబిడ్డల కోసం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే భూమి కోసం ఇచ్చే పథకాలు, రకరకాల పథకాలు ఉన్నాయి, ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాల్లో అతను కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. ఉచిత పథకాలు ఉండవు, రేషన్ కార్డు ఉండదు, ఓటర్ కార్డు ఉండదు. ఇవేవీ లేని వాడికి ఆధార్ కార్డు ఉండాలా, అది కూడా తీసేయమని చెప్పే పరిస్థితులు ఏర్పడతాయేమో అనేది మేధావుల యొక్క ఆలోచన. ఆధార్ కార్డు తీసేస్తే ఇంకా ఇప్పుడు ఆధార్ కార్డు తీసేసిన తర్వాత ఇంకా ఆధారమే లేదు కదా. అలాంటప్పుడు వీడు మన దేశంలో ఉండటం ఎందుకు, వీడు మనవాడు కాదు అనేటువంటి ఒక ముద్ర కూడా వేసేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయనేది మేధావులు చెప్తున్న మాట. మనవాడు కాదు, మన దేశ పౌరుడు కాదంటే ఎక్కడ పోతాడు? తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తారు, రెస్క్యూ ఆపరేషన్ ఉండేటువంటి క్యాంపులో పడేస్తారు. ఆ క్యాంపులో తేలడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు పరిస్థితి. ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తన పార్టీ కాదు, తనకు ఓటు రాదు అని ఖచ్చితంగా నిర్ణయించుకున్న వాళ్ళకి ఇట్లాంటి ముద్రలు వేసి వాళ్ళని అవసరమైతే దేశం నుంచి కూడా బయటికి పంపించడానికి ఒక భయానకమైనటువంటి ఉపాయంతో సర్ అనేటువంటి ప్రక్రియని ఎంత కఠినంగా ఉండేటట్టుగా చేసి దీన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒకవైపు వాదన. అది కరెక్టో కాదో మనకు తెలియదు. కానీ సర్ లోపల ఓటు లేకపోతే మాత్రం ఓటు లేకపోతే మళ్ళీ ఓటు వచ్చే అవకాశం చాలా కష్టం. సార్ ఇప్పుడు ఏం చేయాలంటారు? సర్ వస్తుంది, రాష్ట్రంలో ఎంటర్ అయింది, ప్రతి పౌరుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి? ప్రతి పౌరుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నెంబర్ 1. తర్వాత అతను చెక్ చేసుకోవాలి 2002లో అతను ఎక్కడ ఉన్నాడు. 2002లో ఉండేటుందని ప్రాతిపదిక తీసుకుంటారు. 2002లో నీకు ఓటు ఎక్కడ ఉంది, ఆ టైంలో మీ తండ్రి తల్లి వీళ్ళందరికీ సంబంధించిన ఓట్లు దాంట్లో ఉన్నాయా, అలాంటివన్నీ గమనించుకొని ఆ విషయం ఒకటి చెప్పాలి వాళ్ళకి. ఎన్యూమరేషన్ ఎవరైతే చేస్తారో దీనికి సంబంధించిన ప్రక్రియ చేసేటువంటి ఆఫీసర్లకి ఆ విషయం చెప్పాలి. రెండోది ఏమిటి, అతను ఎన్నిసార్లు అడ్రస్ మారాడు, ఎక్కడెక్కడ అతనికి ఉన్న ఇవన్నీ ఆధార్ కార్డు కొడితే అన్నీ బయటకు వచ్చేస్తాయి. దాంట్లోపలే ఎక్కడెక్కడ ఏమిటి దానికి ఓటింగ్ రైట్ ఎక్కడ ఉందో అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకొని తను ఒక చోటు కన్నా మల్టిపుల్ ప్లేసెస్ లోపల ఒకవేళ ఉన్నట్టుగా అనిపిస్తే అవన్నీ మార్చుకొని ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాంట్లోపలనే మళ్ళీ ఓటర్ కార్డు వచ్చేట్టుగా అప్లై చేసుకొని ఫామ్స్ ఉంటాయి, రకరకాల ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్ ప్రకారం వాళ్ళకి ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితేనే ఆ ఓటు అనేది అతనికి దక్కే అవకాశం ఉంది. ఓటు అతనికి మళ్ళీ చేతికి వచ్చిన తర్వాత నుంచి అతనికి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉంది. లేకపోతే ప్రభుత్వ పథకాలన్నీ గోవింద అయ్యే అవకాశం ఉంది. చివరికి అసలు మనిషి అస్తిత్వానికి కూడా ప్రమాదం ఉండే పరిస్థితులు ఉన్నాయేమో అనేది మేధావులు హెచ్చరిస్తున్న విషయం. థ్యాంక్ యూ సార్.